హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ఏ పార్టీ గెలుస్తుందనే దాని మీద ఒక సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది. అందులో 9 స్థానాలు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఉంటే మిగిలిన 6 స్థానాలు వైసీపీ గెలుచుకునే ఛాన్స్ ఉంది. నియోజకవర్గాల వారీగా చూస్తే విశాఖ తూర్పు, విశాఖ సిటీలోని 4 ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటైన తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమికి 53% ఓటు షేర్ ఉంటే వైసీపీకి 44.5%గా ఉందని తాజా సర్వే వెల్లడించింది. అంటే సుమారు 8.5% క్లియర్ లీడ్ తో టీడీపీ జనసేన కూటమి దూసుకుపోతోంది. నెక్స్ట్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ కూడా టీడీపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీడీపీ జనసేన కూటమికి 52% ఓటు షేర్ ఉండగా అధికార వైసీపీకి 44% ఓటు షేర్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. అంటే ఇక్కడ కూడా టీడీపీ జనసేన కూటమి 8% ఓటు షేర్తో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ విశాఖ ఉత్తరం, ఇక్కడ మాత్రం అధికార వైసీపీ తన సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి 50% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉండగా టీడీపీకి 47% ఓటు షేర్ కనిపిస్తోంది. అంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి మీద వైసీపీ 3% ఆధిక్యతతో ఉంది. నెక్స్ట్ విశాఖ దక్షిణం, విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కంటే వైసీపీ స్వల్ప మెజారిటీతో ఉంది. వైసీపీకి 48.75% ఓటు షేర్ ఉంటే టీడీపీ కూటమికి 47% ఓటు షేర్ ఉంది. అంటే ఇక్కడ ఫైట్ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని భావించొచ్చు. నెక్స్ట్ పాడేరు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ వైసీపీకి 49%, టీడీపీ జనసేన కూటమికి 44% ఓటు షేర్ దక్కుతోందని ఈ సర్వే చెబుతోంది. అంటే ఇక్కడ వైసీపీ 5% లీడ్ లో క్లియర్ ఆధిక్యతను కొనసాగిస్తోంది. నెక్స్ట్ ఎలమంచిలి, ఇక్కడ కూడా హోరాహోరీ పోరు తప్పదనేలా ఉన్నాయి సర్వే ఫలితాలు. ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి 49%, వైసీపీకి 47.5% ఓటు షేర్ దక్కుతుంది. అంటే 1.5% మాత్రమే వ్యత్యాసం ఉందన్న మాట. సో హోరాహోరీ ఖాయమనే చెప్పాలి. నెక్స్ట్ పాయకరావుపేట, ఇక్కడ కూడా అధికార పార్టీ హవా కొనసాగించేలా కనిపిస్తోంది. వైసీపీకి 50%, టీడీపీ జనసేన కూటమికి 46% ఓటు షేర్ దక్కేలా కనిపిస్తోంది. అంటే సుమారు 4% వైసీపీ ఆధిక్యతతో ఉంది. నెక్స్ట్ నర్సీపట్నం నియోజకవర్గానికి వచ్చేసరికి టీడీపీ జనసేన కూటమి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. టీడీపీ జనసేన కూటమి 49.5% ఓటు షేర్ కలిగి ఉండగా వైసీపీకి 46% ఓటు షేర్ ఉంది. అంటే వైసీపీ మీద టీడీపీ కూటమి 3.5% ఓటు షేర్ ఆధిక్యంలో ఉంది. నెక్స్ట్ చోడవరం అసెంబ్లీ సీటు విషయానికొస్తే ఇక్కడ వైసీపీకి ఓటు షేర్ 49%, టీడీపీకి 48% ఉంది. అంటే ఇక్కడ వైసీపీ 1% మాత్రమే లీడ్లో ఉంది. సో ఇక్కడ కూడా హోరాహోరీ పోరు తప్పేలా లేదు. నెక్స్ట్ మాడుగుల, ఇక్కడ టీడీపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో ఉంది. టీడీపీ జనసేన కూటమి 50.5%, వైసీపీ 45.5% ఓటు షేర్తో ఉన్నాయి. అంటే ఇక్కడ టీడీపీ కూటమి వైసీపీ మీద 5% స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతోందన్నమాట. నెక్స్ట్ అరకు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో వైసీపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. వైసీపీ 49.5%, టీడీపీ 45% ఓటు షేర్తో ఉన్నాయి. అంటే ఇక్కడ 4.5% లీడ్తో వైసీపీ కొనసాగుతోంది. నెక్స్ట్ భీమునిపట్నం నియోజకవర్గాన్ని పరిశీలిస్తే టీడీపీ జనసేన కూటమికి 51%, వైసీపీకి 46% ఓటు షేర్ దక్కే అవకాశాలున్నాయి. అంటే ఇక్కడ కూడా టీడీపీ జనసేన కూటమి వైసీపీ మీద 5% స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతోంది. నెక్స్ట్ అనకాపల్లి నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ టీడీపీ కూటమి 49.5%, వైసీపీ 46.5% ఓటు షేర్ దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఇక్కడ 3% లీడింగ్ తో టీడీపీ జనసేన కూటమి ఉంది. నెక్స్ట్ పెందుర్తి, ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి 51%, వైసీపీకి 46% ఓటు షేర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 5% స్పష్టమైన ఆధిక్యతతో టీడీపీ జనసేన కూటమి ఉంది. నెక్స్ట్ గాజువాక, ఇక గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ జనసేన కూటమి 49.5%, వైసీపీ 46.5% ఓటు షేర్తో ఉంది. అంటే ఇక్కడ 3% ఓటు షేర్తో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి గాజువాకలో పవన్ పోటీ చేస్తే గెలుపు పక్కా అన్న